ఇంక దర్శనం ఎలా అయిందంటే, మేము సుమారుగా ఒక 3½ అవర్స్ అయితే లైన్‌లో నిల్చున్నాము. ఎందుకు నార్మల్ డేస్‌లో ఇంత రష్ ఉండదట. కానీ వీళ్ళకిది కార్తీక మాసం స్టైల్ అంట. ఈ 3 డిసెంబర్ నుంచి 10 డేస్ వరకు ఒక కొండ మీద కంటిన్యూయస్‌గా దీపం వెలుగుతూ ఉంటదట. సో, దానికోసం భక్తులనేది చాలా ఎక్కువొస్తుంటారంట ఈ టైంలో. సో, మీరు కూడా చూసుకొని వెళ్ళండి. ఈ టైంలో వెళ్తే మీకు కూడా కొంచెం లైన్‌లో వెయిట్ చేసే టైం అయితే పట్టొచ్చు. ఇంకా గుడి లోపటైతే చాలా బావుంది. దేవుడిని కూడా మేము మంచిగా దర్శనం చేసుకున్నాము. ఇంకా అక్కడ దీపం వెలిగించి అరుణాచలంలో మెయిన్‌గా ఉండే మోక్ష మార్గం చూడకపోతే ఎలా? మేమైతే ఇంక మోక్ష మార్గంలోకి నుంచి వెళ్దామనైతే లైన్‌లో అయితే నిల్చున్నాము. ఎలాగో తంటాలు పడైతే అందులోంచి అయితే బయటకొచ్చేసాము. ఇంకా అరుణాచలం ట్రిప్ అయితే మనస్ఫూర్తిగా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా మార్నింగ్ లేచి అయితే పాండిచ్చేరి బయలుదేరిపోయాము. అక్కడ మేమేం ఎక్స్‌ప్లోర్ చేసామో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. దానికోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంటు మై ఛానల్. Thank you for watching.